హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 8 టీమ్స్కి ఫైనల్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేశాను. అవి ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. దిస్ ఈస్ ద 9th వీడియో ఆఫ్ ద సిరీస్ విత్ లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ 2022లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ఫస్ట్ 2 బ్యాక్-టు-బ్యాక్ సీజన్స్లోనే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన టీం. లాస్ట్ సీజన్ అంటే 2024లో మాత్రం లీగ్ స్టేజ్లోనే ఎగ్జిట్ అయిపోయింది. ఇది బ్రీఫ్ హిస్టరీ. ఈ మెగా ఆప్షన్ సైకిల్కి ముందుగానే లాస్ట్ సైకిల్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ని రిలీజ్ చేసి ఈ ఆప్షన్లో రికార్డ్ ప్రైస్కి రిషబ్ పంత్ని పిక్ చేసుకున్నారు. ఆల్సో రిటెన్షన్స్లో యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినా కానీ వాళ్ళందరికీ ఇంజురీస్ వల్ల టీమ్ స్ట్రెంత్ చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. ఇంకా డీటెయిల్ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి రిటెన్షన్ పిక్స్ చూసుకుంటే నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్నోయ్ అండ్ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ గా మోసిన్ ఖాన్, ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకున్నారు. ఇక ఆక్షన్ అయ్యే టైంకి లక్నో అసెంబుల్ చేసిన ఫైనల్ స్క్వాడ్ అయితే ఇదే. ఇందులో మోసిన్ ఖాన్ ఆల్రెడీ ఇంజరీ వల్ల సీజన్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు అండ్ తనకి రిప్లేస్మెంట్ గా శార్దుల్ ఠాకూర్ ని అనౌన్స్ చేశారు. మయాంక్ యాదవ్ కూడా ఇంజరీ వల్ల కొన్ని మ్యాచెస్ మిస్ అవుతాడు. అవేష్ ఖాన్ కి నీ ఇంజరీ అండ్ ఆకాష్ దీప్ కి బ్యాక్ ఇంజరీ ఉంది. సో టోటల్ 4 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఇంజరీ వల్ల మెజారిటీ ఆఫ్ టోర్నమెంట్ కి అవైలబుల్ గా లేరు. ఇది లక్నోకి హ్యూజ్ సెట్ బ్యాక్ అని చెప్పాలి. ఇంకా ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలంటే నా అనాలిసిస్ ప్రకారం మోస్ట్లీ ఇలా ఉండొచ్చు. అస్యూమింగ్ అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ అండ్ ఆకాష్ దీప్ ఆర్ ఫిట్ అండ్ అవైలబుల్ ఫర్ సెలెక్షన్. ఓపెనర్స్ గా మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్ ఉండొచ్చు. రిషబ్ పంత్ హ్యాస్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్ ఫర్ దిస్ లైన్అప్ టు వర్కౌట్. నెంబర్ 3లో ఐడెన్ మార్క్రమ్ ఉంటాడు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో నికోలస్ పూరన్, ఆయుష్ బదోని ఉంటారు అలాంగ్ విత్ డేవిడ్ మిల్లర్ అండ్ షాబాజ్ అహ్మద్దీన్ లోయర్ మిడిల్ ఆర్డర్. ఇంకా బౌలింగ్ లైన్అప్ కి వచ్చేసరికి శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ 11లో ఖచ్చితంగా ఉంటాడు. ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ ఫిట్ గా ఉంటే రవి బిష్నోయ్ తో పాటు స్టార్టింగ్ 11 ని ఫినిష్ చేస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ గా అబ్దుల్ సమద్, అర్షిన్ కుల్కర్ని, మణిమారన్ సిద్ధార్థులలో ఒకరిని పిక్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ 11 కి బ్యాకప్స్ ఒకసారి చూస్తే ఈ మెయిన్ 11 లో ఉన్న 4 ఫారెన్ ప్లేయర్స్ కాకుండా స్క్వాడ్ లో ఓన్లీ 2 అదర్ ఫారెన్ ప్లేయర్సే ఉన్నారు. దే ఆర్ మాథ్యూ బ్రిస్కీ అండ్ షమార్ జోసెఫ్. ఇంకా ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది ఫాస్ట్ బౌలర్స్ ఇంజూర్డ్ కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో చూస్తుంటే దే హ్యావ్ ఓన్లీ రాజ్వర్ధన్ హంగర్గేకర్ అండ్ ప్రిన్స్ యాదవ్ యాజ్ బ్యాకప్స్. స్పిన్ బౌలింగ్ లో కూడా మోస్ట్లీ అన్నోన్ ప్లేయర్స్ అయిన యువరాజ్ చౌదరి అండ్ దిగ్వేష్ రతియే ఉన్నారు. సో ఇది చాలా పూర్ బెంచ్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఇప్పుడు టీమ్ డెప్త్ చార్ట్ ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 8 వరకు ఉంది. లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్స్ గా టాప్ 6 లో 3 ఉన్నాయి. స్పిన్ హిట్టర్స్ గా పూరన్ ఉన్నాడు. పేస్ హిట్టర్స్ గా పూరన్ అండ్ బదోని ఉన్నారు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఉన్నాడు. ఫినిషర్స్ గా మిల్లర్ అండ్ బదోని ఉన్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ చేజింగ్ లో అయితే వీళ్ళకి ఎక్కువ మ్యాచెస్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. బౌలింగ్ డెప్త్ పర్వాలేదు డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఆల్రౌండర్స్ లైక్ మార్క్రమ్ అండ్ షాబాజ్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ ఆప్షన్ గా షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. టీమ్ లో ఉన్న ఓన్లీ ఆఫ్ స్పిన్ ఆప్షన్ ఐడెన్ మార్క్రమ్. రిస్ట్ స్పిన్ లో మాత్రం టాప్ క్వాలిటీ ఆప్షన్ అయిన రవి బిష్నోయ్ అవైలబుల్ గా ఉన్నాడు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే అందరూ అవైలబుల్ గా ఉంటే ఇలా ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంజూర్డ్ కాబట్టి ఈ ఏరియా చాలా వీక్ గానే కనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటే లక్నో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడం కష్టమని అనిపిస్తుంది. అండ్ నా అనాలిసిస్ ప్రకారం దే విల్ మోస్ట్లీ ఫినిష్ ఇన్ లాస్ట్ 3 టీమ్స్ ఆఫ్ పాయింట్స్ టేబుల్. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. యాజ్ వీఆర్ స్టార్టింగ్ న్యూ ఎనీ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ విల్ బి మోస్ట్లీ వెల్కమ్. అండ్ లక్నో స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.